ఈ బిల్లును రద్దు చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. బ్రిటిష్ వారు రాక పూర్వమే మరి జమీందారులు, చక్రవర్తులు, మరి నవాబులు, సుల్తానులు, మరి జమీందారులు మరి అల్లాహ్ పేరిట ఇచ్చినటువంటి దానాన్ని వక్ఫ్ అంటాం. ఈ వక్ఫ్ భూములను, ఆస్తులను అప్పట్లో కొన్ని శతాబ్దాల క్రితం మరి వక్ఫ్ చేయడం జరిగింది. అల్లాహ్ పేరుతో దానం చేయడం జరిగింది. మరి ఇలాంటి దానాన్ని మరి ధార్మిక, సంక్షేమ, ఆర్థికంగా మరి సమాజానికి ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ భూములను, ఆస్తుల్ని దానం చేయడం జరిగింది. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మరి ముస్లింల మీద విద్వేషంతో పెంచుకుని మరి ఈ రోజున వక్ఫ్ బోర్డు అనే సవరణ బిల్లుని, చట్టాన్ని ఈ రోజున పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. మరి ఈ చట్టాన్ని మా ముస్లిం యావత్తు సమాజం ఖండిస్తుంది. కారణం, ఏదైతే మతానికి సంబంధించిన స్వేచ్ఛలో భారత రాజ్యాంగం హక్కు ద్వారాగా దఖలు పడినటువంటి ఆస్తిని, హక్కును ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాసే విధంగా మరి పార్లమెంట్లో చట్టాన్ని మరి ప్రవేశపెట్టడం చాలా